నమస్తే. అభిజిత్ దీప్కే కాక్రోచ్ పార్టీ చీఫ్ అయినటువంటి అభిజిత్ దీప్కే పైన కొంతమంది దుండగులు ఆయనను చెంపపైన కొట్టినటువంటి ఘటన కనబడతా ఉన్నది. సో అతన్ని కొట్టాల్సినటువంటి అవసరం ఏ పార్టీకి ఉంది, ఎవరికి ఆ అవసరం వచ్చింది? దీంతో పాటు పవన్ కళ్యాణ్ సైతం కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ విభజన అనేది కూడా ఇప్పటికి కూడా మాయనటువంటి గాయం ఇప్పటికి కూడా ప్రజల మధ్యలో విద్వేషాలని రెచ్చగొడుతుంది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏమ సుదర్శన్ గారు ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకురాలు. అక్క నమస్తే. నిన్న ముఖ్యంగా కాక్రోచ్ పార్టీ చీఫ్ అయినటువంటి అభిజిత్ దీప్కే పైన దాడి. సో ఏంటిది, ఆయన పైన దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఆయన ప్రతిపక్షం లేడు, అధికార పక్షం లేడు. సో ఏంటిది ఈ దాడులో వెనుక ఏముంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నిన్న దాడి తర్వాత మీరేం చెప్పదలుచుకున్నారు దీనిపైన? ఈ రోజున బీజేపీ ఇప్పుడు ఏదైనా కాక్రోచ్ పార్టీ ఎందుకు పుట్టుకొచ్చింది, ఈరోజు పార్టీ మీన్స్ యూనిటీగా ఎందుకు పుట్టుకొచ్చింది అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ, యువత ఈ నీట్ పేపర్ లీకేజ్ దాని మీద కానీ, ఇటు సైడ్ చూసుకుంటే దేశ అప్పు పెరగడం, ప్రతి ఒక్కటి దేనికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు రెగ్యులర్గా చూస్తున్నారు. ఏదో ఒక ఉద్యమం తీసుకురావాలి అన్నప్పుడు మన జడ్జి గారు కాక్రోచ్లు అనడము, యువతకు జాబులు లేకుండా వాళ్ళు చదువుకొని కూడా ప్రతి ఒక్క పేపర్ లీకేజ్లు ఇవ్వడం వల్ల ఇది ఒకటి పుట్టుకొచ్చింది. ఈ రోజున మీకే భయం. ఇప్పుడు భయపడాల్సింది ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కదా ఎక్కడ పోయినా. ఎందుకు అంటే బీజేపీ ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ మీదనే అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ ద మా పార్టీ అధికారంలో ఉంటే మా పార్టీని కూడా అంటారు. ఈ రోజున యువత అందరూ మిమ్మల్ని అడిగేది కరెక్ట్గా క్వశ్చన్ వేస్తున్నప్పుడు దానికి ఎందుకు భయపడి ఈ రోజున మీరు వెనకాల ఉండి వాళ్ళని పంపించుకుంటూ తను కొట్టిన ఆయన వచ్చేసి అలా ఎందుకు కొట్టినవు అని చెప్పేసి అంటే నేను రాష్ట్రీయవాదిని అంటే మరి రాష్ట్రంలో వచ్చేసి ఇన్ని పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆ పోరాడు మాట్లాడండి. ఎవడైతే కొట్టినోడు ఉన్నాడో ఈరోజు ఎవరు చేపిస్తున్నారని చెప్పేసి ప్రజలకు తెలియట్లేదా? ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఏంటి బ్యాక్లో ఉండి ఆర్ఎస్ఎస్ వాదులతోని ఇలాంటి పంచాయతీలు చేపిస్తూ ఉంటారు. మరి ఈ ఆర్ఎస్ఎస్ వాదులకు నేను ఒకటే అడుగుతున్నానా, మరి తెలంగాణలో కానీ దేశంలో కానీ యువతకు జాబులు ఇస్తా అన్న మోడీ గారు ఎందుకు ఇవ్వలేదని మీరు అడిగిర్రా ఆర్ఎస్ఎస్ వాదులుగా? పోనీ దేశంలో ఉన్న మీరే తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాదులు అడిగిర్రా ఇప్పటిదాకా? ఈరోజు దేశ అప్పు వచ్చేసి బాగా పెరిగింది, డాలర్ రేటు వచ్చేసి ఇంతగా ఉన్నది, సిగ్గుపడుతున్నా అని మోడీ గారు అప్పుడు అన్నాడు కదా. మరి ఇప్పటిదాకా ఎందుకు మోడీ గారు మరి దేశ ప్రధానిగా మీరు ఉండేసి ఎందుకు తగ్గించలేకపోయారని చెప్పేసి ఈ ఆర్ఎస్ఎస్ వాదులు ఏంటిది మీరు అడిగారా ఏ రోజైనా? ఎంతసేపు హిందూ ముస్లిము లేదంటే ఎవరన్నా వచ్చేసి లవ్ చేసుకొని ఎవడన్నా ఎక్కడన్నా కూర్చుంటే తాళి కట్టిపీయడాలు గీయేనా మీ ఆర్ఎస్ఎస్ వాది ఉన్నది? దీనికేనా? బీజేపీ ప్రభుత్వం కూడా ఆర్ఎస్ఎస్ వాది కాబట్టి వీళ్ళు ఇదే చేస్తారు. హిందూ ముస్లిం అనుకుంటే రెచ్చగొట్టుకుంటూ ఇది చేస్తారు. కానీ దేశాన్ని భద్రతగా కాపాడిన బాధ్యత మీకు లేదు, దేశ యువతకు జాబులు ఇచ్చే బాధ్యత మీకు లేదు. కనీసం పేపర్ లీకేజీలు కూడా అరికట్టని వాళ్ళు మీరు పరిపాలనకు చేత కాదు అని మీరే చెప్తున్నారు కదా. ఈ రోజున ఎన్నిసార్లు ఎక్కడెక్కడ మేము డిబేట్లు చేసే దగ్గర కూడా మేము అడిగితే వాళ్ళ బీజేపీ నాయకులను అడిగితే మేము చేస్తున్నాం, సిబిఐ దర్యాప్తు చేస్తుంది అంటే ఎన్నిసార్లు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 5-6 సార్లు నీటి పేపర్ లీక్ అయింది. అదేవిధంగా 89 పేపర్లు లీక్ అయింది. ఇది మనకు తెలిసిన, ఇంకా తెలియని చాలా ఉన్నాయి. సో మీరెందుకు దీన్ని అరికట్టలేకపోతున్నారు? అంటే మీ ఉద్దేశం పేపర్ లీకేజ్ని అరికట్టడం లేదు. 1 సంవత్సరం కాబట్టి 1 సంవత్సరం అంటే ఇది ఒక పెద్ద కుంభకోణం, దీని మీద పైసలు అనేది మీరు దోచుకోవాలి. కాబట్టి ఈరోజు అంటే ఒకప్పుడు వచ్చేసి ఏంటిది మన రైల్వే మినిస్టర్ వచ్చేసి నైతిక బాధ్యత వహించి, అంతకుముందు కూడా వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వచ్చేసి వాళ్ళు కూడా అంటే నేను విన్నాను ఈరోజు ఆయన పేరు గుర్తుకు రావట్లేదు. సో తను కూడా వచ్చేసి నైతిక బాధ్యత వహించేసి రిజైన్ చేయడం జరుగుతుంది. మరి మీరెందుకు నైతిక బాధ్యత వహించరు? ఈరోజు స్కాములన్నీ చేసేది మీ ప్రభుత్వమే ఉంటుంది. వాళ్ళకు మీరు మద్దతు ఇచ్చుకుంటా వాళ్ళకే మీరు మళ్ళీ పోస్టులు ఇస్తారు, వాళ్ళకే మళ్ళీ వచ్చేసి మీరు మార్చి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ దాంట్లో ఏదైనా చేస్తే ఇప్పుడు అగ్రికల్చర్ దాంట్లో వేసారు కదా, డైరెక్టర్ని వచ్చేసి అగ్రికల్చర్ దాంట్లో వేశారు, ఏది సిబిఎస్ఈ దాంట్లో. సో మీరు మారుస్తున్నారు తప్ప మీరు దాన్ని అరికట్టాలి అనేది మీకు ఉద్దేశం లేదు. దేశ యువత ఈరోజు వచ్చేసి యువత వెన్నెముక అంటారు. మరి దేశ యువతకు మీరు ఏం చేస్తున్నారు? దేశ ప్రజలకు ఏమైనా చేసిరా ఇప్పటిదాకా? దేశంలో ఉన్న ఆడవాళ్ళకు రక్షణ ఇచ్చారా? పోనీ డాలర్ రేట్ ఏమైనా తక్కువ చేశారా? డీజిల్ పెట్రోల్ రేటు తగ్గిస్తా అని మీరు వచ్చారు, డీజిల్ రేట్ పెట్రోల్ రేటు తగ్గించారా? పోనీ ఇంతగానో మేము 13 సంవత్సరాలలో 60 రూపాయలు ఉన్న పెట్రోల్ని మీరు 100 రూపాయలు ఎక్కువ పెంచినా కూడా ఇదంతా 13 సంవత్సరాలలో దేశంలో కట్టిన ట్యాక్సులన్నీ తీసుకుపోయి మీరు దేశ అప్పును తగ్గించారా?
ఇవన్నీ వస్తున్నాయి కదా క్వశ్చన్లు, ఒకటి తర్వాత ఒకటి తర్వాత. ఈ రోజున మీరు అధికారంలో రావడానికి వచ్చేసి ఈవీఎం మిషన్స్ అని చెప్పేసి ఎంత టాంపరింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఏంటిది ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఏం చెప్పిండు, కనీసం అవి ఫుటేజ్లు ఇవ్వండి అంటే ఏంటిది మా అందరు వచ్చేసి ఆడవాళ్ళు మేము ఇవ్వము మా వాళ్ళని అంటే ఏదైనా బెడ్రూమ్లలో ఇది తీసేయమంటున్నారా? ఎలక్షన్ ఆఫీస్లో వచ్చేసి అందరు బట్టలు వేసుకునే ఉంటారు కదా, అవే ఇవ్వమంటున్నారు, దానికి ఆ సమాధానం చెప్తారు. ఇట్లా సర్ అని చెప్పేసి ఈరోజు అది కూడా ఈవీఎం మిషన్లు కూడా మాతో కావట్లేదని చెప్పేసి ఈ సర్ అని తీసుకొచ్చి మొన్న పంజాబ్ ఎలక్షన్లో ఏం చేశారు, సో మొత్తం 90 లక్షల ఓట్లను వచ్చేసి తీసేశారు. సో 90,000 ఓట్లను తీసేశారు. తీసేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు వచ్చి దాన్ని కమిటీ వేసేసి టీఎంసీ వాళ్ళు అడిగినందుకు మొన్న ఏంటిది ఈవీఎం మిషన్లు అన్నీ వచ్చేసి దగ్ధమైనవి అని చేసి, అంటే అదొక్క బిల్డింగ్ అవుతుందా అన్న, వేరే బిల్డింగ్లు కావా? అంటే అంటే నేను ఏమంటున్నా అంటే అసలు ఆయన పైన దాడి చేయడానికి అంటే ఆల్మోస్ట్ దేశంలో దరిదాపుగా మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఈయన కూడా ప్రతిపక్షం ఏం కాదు కదా. ఇప్పుడు ఆయన పైన బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే దాడి చేసిందని చెప్పేసి ఎట్లా అనుకోవచ్చు? ఈ రోజున నువ్వు ఒక్కరు మాట్లాడితే ఏం చేసినావు అంటే, ఈరోజు టెర్రరిస్టులని లేకపోతే వాళ్ళని వచ్చేసి వాళ్ళ సైట్లో ఏదైతే ఉందో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ను ఇదన్నీ చేపేయడం ఇవన్నీ చేసినావు, ఇంతవరకు చేసినావు. చాలామంది మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఒక యూనిట్గా వస్తుంది, దానికి లీడ్ చేసింది ఈ పర్సన్ అభిజిత్ దీప్కే. కాబట్టి ఈ రోజు ఈయన లేకపోతే ఇంత పెద్ద ఎత్తున కాదు కదా అనే ఈయననే లేకుండా చేద్దామని చెప్పేసి ఈరోజు బీజేపీ భయపడ్డది. కాబట్టే ఈ రోజు తనను కొట్టడానికి, తన మీద దాడులు చేయడానికి, ఈవెన్ దో మనం చూసిన ఆ రోజు 6వ తారీఖు వచ్చేసి మీటింగ్కు పర్మిషన్ కావాలన్నా కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున చేసేసి వాళ్ళ అమ్మ కూడా అంటే ఈ రోజున మన దేశంలో భయం తప్ప క్వశ్చన్ చేస్తే, ఒకప్పుడు సుభాష్ చంద్రబోస్ వచ్చేసి మన వీళ్ళు సుభాష్ చంద్రబోస్ కానీ లేకపోతే భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ పోరాడి ఎంత లేదన్నా కూడా అక్కడ దాకా పోగలిగారు. కానీ ఈ రోజున మన దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్వశ్చన్ చేస్తే వాళ్ళని లేకుండా చేస్తుంది అని చెప్పేసి అందరికీ అర్థమైన వాస్తవం. కాబట్టి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఈరోజు మేము ఇన్ని చేసినా కూడా ఈ కాక్రోచ్ అనే ఒక యువత అనేది ఆగట్లేదు. కాబట్టి నేను అతన్నే లేకుండా చేస్తే ఈ రోజున తనను కొట్టిస్తే అవమానంతోనో ఇంకా చంపేస్తారనే భయంతో దీన్ని ఆపుతారని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు. కానీ ఒక్కడు కాదు ఈరోజు కాక్రోచ్ పార్టీలు అభిజిత్ దీప్తే ఒక్కడు కాదు, ఈరోజు యువత మొత్తం కదిలొస్తున్నారు. యువత మొత్తం పార్టీలకు అతీతంగా వస్తున్నారు. అంటే ఈరోజు నువ్వు చేసేది అన్యాయంగా ఉంది. కాబట్టి ఈరోజు పిల్లిని కూడా వచ్చేసి రూములో వేసి కొడితే పులి అవుతుంది. ఆ విధంగా 13 సంవత్సరాల నుంచి యువత కానీ దేశ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల అలసిపోయి ఉన్నారు. ఏంటిది ఆ వాస్తవాలను తెలుసుకొని ఏం చేయలేకపోతున్నామని ఈరోజు అవకాశం దొరికిందని అందరూ అడగడానికి బయటకు వస్తున్నారు. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడిగే వాళ్ళందరినీ, క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ ఇట్లా కొట్టుపిచ్చుకుంటూ వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుకుంటూ లేకపోతే వచ్చేసి వాళ్ళని జైళ్ళల్లో వేసుకుంటూ ఇట్లా అవమానిస్తే వీళ్ళు తగ్గుతారు అని చెప్పేసి అనుకున్నంత మాత్రాన వీళ్ళ భ్రమ. కానీ ఒకప్పుడు కుక్కలు అన్నందుకే తెల్లదొరలు కొట్టిన దేశం మనది. మన దేశ యువత ఎలా ఉంటారో ఒకటి అనుకుంటే సాధిస్తారు. ఈరోజు నీ బీజేపీ ప్రభుత్వం రావడానికి కూడా లోక్పాల్ బిల్లు అనేది ఒకటి వచ్చిన తర్వాత నీది వచ్చింది. సో ఈ రోజున ఎక్కడ తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది, యువత దలుచుకుంటేనే వచ్చింది. సో యువతను మీరు తక్కువ అంచనా వేయకండి. యువతతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ బాగుపడలేదు. యువతను రైతులను వచ్చేసి మంచి సిచ్యువేషన్లో చూసి వాళ్ళకు మంచిగా చేస్తేనే ఈరోజు ఏ పార్టీ అయినా నిలబడ్డది. ఇంకొక మాట అంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో మీరు కూడా చాలా స్పందించడం జరిగింది. గతంలో తెలంగాణకు వచ్చి తెలంగాణ మీ అయ్యా జాగిర్ అంటూ ఆయన తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ఆయన అన్నటువంటి మాటలు కావచ్చు. ఇప్పుడు నిన్న ఇంకా కూడా అంటే తెలంగాణలో ఇంకా కూడా విద్వేషాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏంది తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ విభజన అనేది కూడా ఇంకా సరిగ్గా జరగలేదు అన్నటువంటి కోణంలోనే నేను ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. దీని గురించి మీరు ఎట్లా స్పందిస్తారు? తెలంగాణ విభజన జరగలేదంటే నిజంగానే తను అన్నది వాస్తవమే అన్న. ఎందుకంటే ఈరోజు మన ఏంటిది కాంట్రాక్టులు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ నడిచేది ఆంధ్ర పెత్తనందారు చేతిలోనే నడుస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కూడా ఆంధ్ర ఏదైతే చంద్రబాబు నాయుడు ఉండో చంద్రబాబు నాయుడుకు తొత్తుగా ఉండడం వల్లనే ఇప్పుడు ఆ పోలీసులు ఇక్కడ దాకా వచ్చేసి మన ఏంటిది విశ్లేషకులు మాట్లాడినా ఇంకెవరైనా మాట్లాడినా అరెస్టుల కోసం వస్తున్నారు, జర్నలిస్టులు మాట్లాడినా అరెస్టుల కోసం వస్తున్నారంటే మేము చెప్తే ఇక్కడ వింటున్నారు అనేది ఆయన చెప్తున్నారు. మీరు ఇంకా మా కిందనే ఉన్నారు, ఇంకా విభజన అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజున 11 రోజులు అన్నం తినకుండా ఉన్నాడు అనేది ఒకటి వాస్తవం చెప్తున్నాడు. అంటే ఈయన తెలంగాణ ద్రోహిగా అందరికీ తెలుసు. నేను చేసిన ఇప్పుడు
ఏంటిది గద్దరన్నకి ఏదో ఇచ్చినా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఇచ్చినవా సచ్చినవా మాకు తెలియదు, మేము చూడలేదు కళ్ళతోని. కానీ దాన్ని ఒకటి చేసిన ఇప్పుడు మరి గద్దరన్న వల్లనో లేకపోతే గద్దరన్న నీతో ఉండడం వల్లనో జనాలు నిన్ను ఆదరించిరేమో, తెలంగాణ ప్రజలు ఇంతగానో నిన్ను ఆదరించిరు కదా, నువ్వు ఆ మాట ఎందుకు చెప్పుకోవాలి? నేను వచ్చేసి కొండగట్టుకు డబ్బులు ఇచ్చినా అంటావు, లేదంటే కారు కొనిచ్చినా అంటావు, ఇంకేదో అంటావు, ఫ్లడ్ అంటావు. మరి నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా, తెలంగాణలోనే ఉన్నావు, నీ ఇల్లు మొత్తం ఇక్కడనే ఉన్నాయి, దీనికి ఎవరు చేస్తారు? అంటే నువ్వు ఒక బాధ్యతగా నువ్వు ఈరోజు తెలంగాణ నిన్ను ఆదరించింది కాబట్టి ఒక హీరోగా ఇస్తున్నా అని చెప్పుకోక ఇచ్చినవన్నీ ఇచ్చినా అని చెప్పుకుంటారు. ఎవరు సోను సూద్ చెప్పుకోలేదు, ఇంకా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు. ఈ రోజు నువ్వు చెప్పుకుంటున్నావు. సో నేనేమంటున్నా అంటే మొన్న కూడా ఏదో చలిసీమల చేత జిక్కి ఒక ఏంటిది వేమన పద్యం వచ్చేసి తీస్తున్నాడు ఆయన. అది చెప్పింది కాక్రోచ్కి సపోర్ట్గా ఉంది, కానీ కాక్రోచ్కి ఆపోజిట్గా ఇలాంటి వాళ్ళు వచ్చినంత మాత్రాన ఏం కాదు అని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఈ చీమలు అన్నీ కలుసుకుంటే ఈరోజు కాక్రోచ్లు అని చెప్పేసి ఏదైతే కోర్టు అన్నది, తర్వాత కుక్కలు అన్నందుకే దేశాన్ని తరిమి కొట్టిరు. ఈరోజు కాక్రోచ్లు అంటే ఏ విధంగా కూటమిగా అయ్యారు, తెలంగాణను తొక్కేయాలని చూపిస్తే తెలంగాణ యువత ఎలా అయ్యారు, తెలంగాణ యువత తలుచుకుంటేనే ఈరోజు కాక్రోచ్ లాంటి వాళ్ళు కానీ యువత ఇదన్నీ తలుచుకుంటే ఈ కూటమి వచ్చేసి ఒక పామును చంపినట్టు, చీమలు పామును చంపినట్టుగా మన దేశ ప్రజలు కానీ మన తెలంగాణ ప్రజలు కానీ ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్తుంది. విభజన తీరు అంటే మాయనటువంటి గానం, రాష్ట్ర విభజన తీరు మాయనటువంటి గాయం అంటూ ఆయన నిన్న మాట్లాడాడు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు ఇంకా విభజించినప్పటికి కూడా ఇప్పటికీ నీ పార్టీ ఇక్కడ ఈ ఏంటిది ఎలక్షన్లో కంటెస్ట్ చేసింది, కానీ నీ అబ్బా జాగిరా అంటే నీకు గుర్తున్నదా లేదా అసలుకి నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏమన్నా మతిస్థిమితం? ఆల్రెడీ నువ్వు వచ్చేసి కంటెస్ట్ చేసినావు ఒక ఆపోజిషన్ లీడర్గా, ఇప్పటిదాకా నువ్వు ఒక్క సమస్య మీద కూడా మాట్లాడలేదు, నిరుద్యోగుల గురించి నువ్వు ఏం ముఖం పెట్టుకొని వస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఆల్రెడీ పోటీ చేసినావు, నువ్వు ఆపోజిషన్ పార్టీలో ఉన్నట్టే, తెలంగాణలో నువ్వు కంటెస్ట్ చేసినావు అంటే ఉన్నట్టే కదా, అదైనా తెలుస్తుందా పవన్ కళ్యాణ్కి? నీ సమస్యల మీద ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అందరు క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రోజుకు మేము కానీ ఇంకెవరైనా అడిగేది, నువ్వు ఆల్రెడీ కంటెస్ట్ చేసినావు, తెలంగాణ మీద బాధ్యత నీ పార్టీకి ఉన్నది, నువ్వు అడగాలి ప్రతి సమస్య మీద, నిరుద్యోగులు కానీ లేకపోతే వచ్చేసి భూముల విషయంలో కానీ లేకపోతే ఈ 2 లక్షల జాబుల మీద దేశం మొత్తం నువ్వు అడగాల్సిన బాధ్యత. నువ్వు ఒక పార్టీగా ఉన్నావు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు కాబట్టి అడగాలి. తెలంగాణ కోసం అడగవు, దేశం కోసం అడగవు, ఓన్లీ నీ సీట్ కావాలి కాబట్టి ఈరోజు నేను వస్తా నీ అబ్బ జాగీరా అని చెప్పేసుకుని ఇప్పటికీ పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమొచ్చేసి అసలుకి ఆ సామెతకు దీనికి సంబంధం లేదు. ఇప్పటికీ ఇంకా రెచ్చగొట్టే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, దేశంలో యువతను రెచ్చగొడుతున్నావు, ఇటు సైడ్ ఏది బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ ఈరోజు తెలంగాణ వాళ్ళలో కూడా నువ్వు వచ్చేసి ఇంకా కొట్లాటలు పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికైనా దాన్ని మానుకో అని చెప్తున్నావు. నేను వచ్చేసి నువ్వు ఇక మీద కూడా సినిమాలు చేస్తావు, నీ సినిమాలు ఆడాల్సింది ఇక్కడనే, నువ్వు ఇక్కడనే కాబట్టి నువ్వు ఇంకా నీ పార్టీ ఇక్కడ ఎదగాలి అని నీకుంటే నువ్వు మాటలు తగ్గించుకో. నువ్వు వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి సోయిలో మాట్లాడు, అనవసరంగా మాకు పుల్లలు పెట్టకు, మాకు శత్రుతాన్ని పెంచకు. నీకు చేతనైతే ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడు, అక్రమాల గురించి మాట్లాడు, నీకు ప్రజలు నిన్ను ఆదరిస్తారు. కానీ నువ్వు ఇష్టానికి ఇప్పటికి కూడా వచ్చేసి మా ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటూ తెలంగాణ గురించి మాట్లాడితే ఎవడు ఊరుకునేది లేదు. నీకు ఆ రోజు కూడా వచ్చేసి మేము జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజు నవ నిర్మాణం అని నువ్వు ఒక సభ పెడతా అంటే మేము వద్దన్నాం తప్ప దానికి ముందు పెట్టొద్దని లేదు, దాని తర్వాత ఆ రోజు సెంటిమెంట్ దినం కాబట్టి జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం 1200 మంది త్యాగాలు చేసిన తర్వాత ఏర్పడింది. ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడి 60-70 సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దాన్ని ఒక్కరోజు వచ్చేసి ఎగ్జామ్షన్ ఇవ్వన్నందుకు నువ్వు ఇంత రెచ్చగొట్టేసి తెలంగాణలో ఇలా వచ్చేసి చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తున్నావు. అసలుకి నీకు రాజకీయవేత్తగా నువ్వు అనుభవం లేదు, నీకు చేత కాదు అనే చెప్తున్నావు. థ్యాంక్ యూ అన్న.